ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మాధురి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. దాని గురించి చాలా కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ ప్రయాణం అయ్యారు. అసలు ఏం జరుగుతుంది? దీని భేటీ వెనుక కారణాలు ఒకటైతే సవా లక్ష రీజన్స్ తోని చాలా మీమ్స్ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? అసలు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరమే వచ్చింది? ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందర్ రామ శర్మ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు అమిత్ షా ని కలవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్లి అమిత్ షాని కలవడానికి రీజన్ ఏంటంటారు? అంటే యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్ళినటువంటిది అంటే నిన్న రాత్రి బయలుదేరి వెళ్ళి ఇవాళ మాట్లాడేది ఏంటంటే పోలవరం విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో, తర్వాత ఇప్పుడు మనం భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాము. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి విశాఖపట్నం, ఋషికొండ, భీమిలి ఈ యొక్క జాతీయ రహదారి విషయంలో కానీ, లేకపోతే ఏమన్నా ఇంకా మనకి రావాల్సినటువంటి తెలంగాణ అక్కడి నుంచి రావాల్సినటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఈ యొక్క విభజనకు సంబంధించినటువంటి హామీల కోసం అని చెప్పారని కొన్ని క్యాబినెట్ లో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని రెండోది ఏంటంటే నెక్స్ట్ మంత్ కల్లా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఈ లోపలనే కేంద్ర క్యాబినెట్ లో ఇవన్నీ కూడా పూర్తి అయ్యేటట్టుగా కోసం అని చెప్పారని పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆల్మోస్ట్ 17,000 చిల్లర జలశక్తి శాఖలో పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తొందరగా సత్వరం ఫస్ట్ ఫేజ్ క్లియర్ చేయడం కోసం అని చెప్పారని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు కనుక వెళ్ళకపోయేటట్లయితే ఏమవుతుందంటే కేంద్ర క్యాబినెట్ అంటే ఇవాళతో ఆల్మోస్ట్ పార్లమెంట్ పూర్తయిపోయినట్టు, ఈ కేంద్ర క్యాబినెట్ వీటన్నిటి మీద ఇమీడియట్ గా కనుక డెసిషన్స్ తీసుకోకపోతే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. అప్పుడు మనకు కొంచెం ఇబ్బందులు అవుతాయి కాబట్టి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పర్పస్ ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన యాక్చువల్ గా ఇవాళ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు కావాలి, వాళ్ళతోటి మనం కలిసి వెళ్ళాలి అనేటువంటి దాంట్లో ఆయన మొదట 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా వారు వెనక పడటం అనేటువంటిది మనం చూసాం. అయితే చంద్రబాబు గారు ఆయనకి ఇవాళ పూర్తిగా రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలతో ఆయనకి ఎటువంటి సంబంధము ఉన్నట్టుగా మనకు కనిపించట్లా. ఎందుకంటే నిన్న ఆయన వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. వారు కలిసింది కూడా రాత్రి ఏదో చాలా మంది చెప్పడం ఏంటంటే ఏదో 11:25కో ఎప్పుడో వెళ్ళారు, లేకపోతే 10:25కో 26కో వెళ్ళి 11:20కో ఎప్పుడు, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ కూడా లేరట వాళ్ళు అన్నట్టుగా కనిపించాల మనకు ఆ టైం. వెళ్ళి వాళ్ళని కలిసేసి వచ్చారు. వచ్చేటప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే మరి ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ గారికి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇస్తున్నది, తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నది మనకి మామూలుగా బయట ప్రెస్ లో ఫొటోస్ అవన్నీ వస్తాయి. కానీ చంద్రబాబు గారి యొక్క ఫోటో ఏది కూడా నిన్న రాలేదు. జనరల్ గా చంద్రబాబు గారు అంటూ బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన ఏం చేయబోతుంది, భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలుస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పాలి. కానీ అవేం చెప్పకుండా ఆయన హుటాహుటిన హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడనే ఉండటం జరిగింది. అయితే మనం ఏమో ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడాను వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఢిల్లీ అని చెప్పి, ఢిల్లీకి వెళ్తున్నారు, భేటీ అవ్వనున్నారు అని చెప్పి కూడాను వార్తలు వచ్చేసాయి. అవును. అంటే అక్కడ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా ఇక్కడ మన పచ్చ పత్రికలు ఏమని రాసినాయంటే 3 సీట్లు ఇస్తానంటున్నారు బాబు గారు, అసలు మీకు గెలిచే అవకాశాలు లేవని చెప్తున్నారు, అది ఇది అని చెప్పారని కొంచెం వీళ్ళ యొక్క మామూలు రెగ్యులర్ ఇది రాశారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అమిత్ షా గారు ఏమని చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడతాము, తర్వాత నీతో మాట్లాడతానులే అని చెప్పని పంపించేశారు. ఆ తర్వాత నేను విన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా నువ్వు ముందర చంద్రబాబు గారితో కూర్చుని మీరిద్దరు కలిసి మాట్లాడుకుని నువ్వు బయలుదేరరా అన్నారు. దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి కలుస్తారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు వారి ఎలక్షన్ పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అనేటువంటిది తెలియాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసి ఏం మాట్లాడారు అనేటువంటిది మాత్రము చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పారని కలుస్తున్నాను అని చెప్పారు. అయితే మోడీ గారి యొక్క ఇది ఇంకొంచెం స్ట్రెంగ్ చేయటం ఇండియా కోసం అని చెప్పని ఈయన అడిగినట్టుగా కూడా వీళ్ళు పిక్చర్ ఇచ్చారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు గారిని ఎప్పుడు అందరూ అడుగుతూనే ఉంటారు. 2018లో కూడాను రాహుల్ గాంధీ గారిని కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే నరేంద్ర మోడీని దింపాలి, దానికోసం నేను దేశం అంతా కూడా తిరుగుతాను, అందరి దగ్గరికి వెళ్తాను అని చెప్పిన కూటమి తెస్తామని చెప్పి కూటమి గురించి మమతా బెనర్జీ గారిని కూడా కనవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు.
మమతా బెనర్జీ గారిని కలిశారు. ఆ తర్వాత అక్కడ కొన్ని ధర్మ పోరాట దీక్షలు అవి పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సబ్జెక్టు కరెక్షన్ 4 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మే ఖర్చు పెడుతున్నాం, ఇది కూడా ప్రభుత్వం యొక్క దీక్ష అని చెప్పారు. అక్కడ బాలయ్య గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ప్రజలు చూసేశారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కావాల్సి వచ్చినాయి. ఏం చేస్తాడు ఈయన రాష్ట్ర ప్రయోజనాలు అనేది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం ఏంటంటే, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది, వాళ్ళ కేసుల ఇబ్బంది ఒకటి వచ్చింది. ఈ కేసులు ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ తోటి కనుక స్నేహహస్తం అని చెప్పిన కనుక అందుకుని వాళ్ళ పంచన కనుక చేరితే, వాళ్ళ చెట్టు నీడలో ఉంటే రేపు పొద్దున్న వచ్చేటువంటి ఇబ్బందులు కొంత ఏమన్నా మనకు తొలుగుతాయేమో అనేటువంటిదే మెయిన్ చంద్రబాబు యొక్క ఆలోచన తప్ప ఇక్కడికి వచ్చి ఆయన గెలుస్తారనో లేకపోతే ఇదో లేదు. ఎందుకంటే నిజంగా కనుక ఇవాళ ఆయనకి మంచి స్ట్రెంగ్త్ కనుక ఉండి ఇవాళ బలం కనుక ఉన్నట్టుంటే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆ రకంగా అర్ధరాత్రి దాకా కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆయన 2014 ఎన్నికల్లో కూడా ఆయన దగ్గరికి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు రావటం, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు భారతీయ జనతా పార్టీకి, వారు చెప్పటం మాట్లాడటం తోటి వాళ్ళు సీట్ల అరేంజ్మెంట్స్ జరిగినాయి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు పిలిచారని చెప్పని ఒక రాజకీయంగా రాశారు. తర్వాత ఏమన్నా అసలు ఈయన ఎప్పటి నుంచి ఒక 20-25 సార్లు నుంచి కలుస్తాను అంటుంటే ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పనని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కోరిక అమిత్ షా గారిని కలవాలి, ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవాలి అనేటువంటిది తపన. ఈ తపన ఎందుకంటే ఓన్లీ కేసుల కోసమే. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఈయన వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చేయనటువంటిది. ఆ రోజున ప్రత్యేక తరగతి హోదాకి ప్యాకేజీకి ఒప్పుకున్నటువంటి ఈ వ్యక్తి, తర్వాత పోలవరం వాళ్ళు కడితే అయిపోయేదాన్ని తను తీసుకున్నటువంటి వ్యక్తి, ఈయన చేసినటువంటి అవినీతి గురించి ఆ రోజునే భారతదేశ ప్రధాని గారు పోలవరం అనేటువంటిది ఏటీఎం కింద బాబు గారు వాడుకుంటున్నారని చెప్పినటువంటిది. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ కేసులో కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానివ్వండి, లేకపోతే ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో ఈడీ ఆయన దుబాయ్ లో డబ్బులు తీసుకున్నారట అని చెప్పినటువంటి ఇవన్నీ చూసిన తర్వాత రేపు పొద్దున్న నరేంద్ర మోడీ గారు అక్కడ గెలుస్తారనేటువంటి సర్వేలు చెప్తున్నాయి. ఇక్కడ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని సర్వేలు చెప్తున్న సమయంలో తను కనుక వెళ్ళి ఇప్పుడే కనుక వాళ్ళని కాళ్ళబేరానికి వెళ్ళో ఏదో బతుమాలో బామాలో తన వయసు చెప్పుకునో ఏదో, ఎందుకంటే వయసు అని ఎందుకన్నారంటే ఆయన మన జైల్లో పెడితే 52 రోజుల తర్వాత ఆయన మెరిట్స్ మీద కాకుండా ఆయనకి ఎన్నో రోగాలు ఉన్నాయి, ఈ రోగాలు చాలా డేంజరస్, ఒక గంటలో ఆయనకి ఏదైనా జరగచ్చు అని చెప్పిన బయటకు వచ్చారు. కాబట్టి ఇవాళ ఆ వయసు చూపించి బహుశా బతిమాలుకోవటానికి వెళ్ళారేమో, వాళ్ళ కాళ్ళు గీళ్లు పట్టుకుంటారని అనను కానీ ఇంకా నా వయసు అయిపోయింది, ఏదో నేను చేసిన తప్పులు ఇట్లా ఏవో ఆయన చెప్పుకుంటాడు. అవన్నీ ఆయనకు అలవాటే. ఎందుకంటే 2004లో కూడా ఇదే నరేంద్ర మోడీ గారిని తిట్టకుండా తిట్టాడు. ఇది బీజేపీ అనేటువంటిది మతతత్వ పార్టీ, మసీదులు కూల్చే పార్టీ అని చెప్పి 2014లో మళ్ళీ పేరు పెట్టుకున్నాడు. మళ్ళీ 2018లో అదే తిట్టాడు. ఆయనకి అవన్నీ పెద్ద విషయాలు కాదు ఆయనకి, ఆ పచ్చపత్రికలకు అంతకంటే కాదు. కాబట్టి ఆయన వెళ్ళింది ఎందుకు అని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కేసుల కోసం అని మాత్రమే వెళ్ళారు. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారా లేదా మనం మాట్లాడద్దు కానీ మొత్తం మీద మాత్రం దానికి సంబంధించి ఆ చెట్టు నీడన రేపు పొద్దున్న జగన్ గారు ఇక్కడ గెలిస్తే, అక్కడ మోడీ గారు గెలిస్తే ఏదో రకంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళటమే సేఫ్ అనేది వెళ్ళారు తప్ప వేరే ఏమీ కాదని చెప్పని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మస్ట్ వెళ్ళి తీరాలి, అర్జెంట్ గా వెళ్ళి క్యాబినెట్ లో కొన్ని అప్రూవ్ అవ్వాల్సినటువంటివన్నీ కూడా చేయించుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇంకొక నెల రోజుల్లోనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తుంది. ఈ లోపలనే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, ఒకసారి లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ క్యాబినెట్ మీటింగ్ లోనే ఇవన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి విభజన హామీలు, పోలవరము, ఈ యొక్క భోగాపురం నుంచి వచ్చేటువంటి 6-వే మన ఇది తర్వాత రైల్వే జోను, ఇవన్నీ కూడా మాట్లాడి ఉంటారు. డెఫినెట్ గా కొన్ని మనకి లాభం వస్తుంది. ఎందుకంటే 2014-15 రెవెన్యూ లోడ్ 10,000 కోట్లు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకున్నారు. కాబట్టి డెఫినెట్ గా వీటి కోసం వెళ్ళారు. వీటిలో కొన్ని మనకి డెఫినెట్ గా ఫలప్రదం అవుతాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.